మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరి కూడి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మంచిది. దేవుడి మహాకృపను బట్టి మరొకసారి మనమందరం కూడా ఈ విధముగా ప్రభు నామాన్ని బట్టి కలుసుకుని తన యొక్క చిత్తములో మరి ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. దయచూపి దేవుడు కృపనిచ్చాడు కనుక మనమందరం కూడా ఈ దినమందు ఈ రాత్రి ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్నాం. మంచిది బిడ్డలారా, అనేకమైనటువంటి విషయాల కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం కదండి. ఈ విధముగా దేవుడు ఏర్పాటు చేసిన దినం చాలా మంచిది. ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఒకరి కాడు ఒకరు మొయ్యవలసిన వారమై ఉన్నాం. ఒకరి బాధ్యతను ఒకరు భరించవలసిన వారమై ఉన్నాం. క్రైస్తత్వం అంటేనే అంతే. యెషయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఉంటుంది కదా, ఈ లోక భారము ఆయన భుజముల మీద ఉంది అంట. అందుకే ఏలనగా మనకు శిశువు పుట్టాడు. ఎందుకు పుట్టాడు శిశువు అంటే ప్రపంచ మానవాళి యొక్క భారాన్ని ఆయన భరించడానికి. మనకెందుకు కుమారుడు జన్మిస్తాడు చెప్పండి? మనం ఎందుకు పిల్లలను కంటాం అంటే మన పిల్లలు మన భారాన్ని మోయడానికి, మన బాధ్యతలను భరించడానికి, అన్ని విషయాల్లో వారు మనలను ఆదరించడానికి, ఉద్ధరించడానికి. అలాగనే దేవుడు కూడా భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళి ప్రజలను యొక్క భారం, ఆ పాప భారం నుంచి విడిపించడానికి ఆయన ఆ బాధ్యతను కలిగి ఉన్నాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి, తన పిల్లలకు కూడా అదే బాధ్యతను ఇస్తాడు దేవుడు. తన పిల్లలకు కూడా అదే బాధ్యత. మనకు కూడా ఒక బాధ్యత ఉండాలి, ఏదో ఒక భారం ఉండాలి. ఆత్మ సంబంధంగా, దైవికముగా ఏదో ఒక భారాన్ని కలిగి మనము ఉండవలసిన వారమై ఉన్నాం. ఏ భారము లేని వారిగా మనము ఉండడానికి వీలు లేదు బిడ్డలారు, గుర్తుపెట్టుకోండి. గనుక ఏదో ఒక కాడి మన మీద మోపబడి ఉండాలి. గనుక గమనించండి, క్రైస్తవుడు అనబడగానే ఏదో ఒక కాడి మన మీద మోసేవారిగా మనము ఉండాలి, కొమ్ము కాసేవారిగా ఉండాలి. రైట్, మంచిది. ఇక సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యముల నుండి మనము చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనము. అతడు వానిని పిలవనంపించి లోపలికి తోలుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. చాలండి. పరిశుద్ధ గ్రంథములోంచి రాయబడినటువంటి మాటను మనము చూడాలి. తండ్రైన దేవుడు సమూయేలు ప్రవర్త ద్వారా చెబుతున్న మాట ఏమిటంటే, ఒక ఇంటిలోనే 80 పిల్లలు ఉన్నారు కదండి, అంతేనా? యెషయా అనే అతనికి ఎంతమంది కుమారులు? 8 మంది కుమారులై ఉన్నారు. 8 మంది కుమారుల్లో 7 కుమారులు తండ్రి వద్ద ఉన్నారు. ఒక కుమారుడైతే తండ్రికి ఉన్నటువంటి గొర్రెలను కాయుటకు వారింటికి రారు. గొర్రెలు కాపర్లు మీరు చూడండి, ఈ లోకంలో చూసినా ఆయా రీతిలుగా ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడికి వాటిని తీసుకెళ్ళి మేపుతూ ఉంటారు. అక్కడే వారి యొక్క గుడారాలను వేస్తూ ఉంటారు. అలా వారి యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలా వారి కుటుంబానికి వారు దూరముగా జీవిస్తూ ఉంటారు. అందులో భాగముగా చిన్నవాడు, 7 తర్వాత 8వ సంఖ్య చిన్నవాడైన వాడిని ఆ గొర్రెలకు కాపరిగా ఉంచి ఆ అరణ్యమునకు అతన్ని తోలివేశారు. ఈ ఉన్నటువంటి 7 తండ్రి ఇంటి వద్దే ఉన్నారు, ఆ రాజనగరములోనే ఉన్నారు.
అయితే సమూయేలు ప్రవర్త దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాడు గనుక, చిన్ననాటి నుండి వెదిగిన వాడు గనుక దేవుడు అతను అభిషేకించి సమూయేలుగా ప్రవర్తగా మలిచి అతనితో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, నీవు యెషయా ఇంటికి వెళ్ళి అక్కడ నేను కోరుకునేవాడు ఒకడు ఉన్నాడు, అతను అభిషేకించాలి అన్నాడు. ఆ తైలపు బుడ్డునిచ్చుకున్నాడు, చేత పట్టుకున్నాడు, బయలుదేరాడు, వచ్చేసాడు. రాగానే 7 కుమారులు తండ్రి ఇంట ఉన్నారు. పిలిచాడు, నీ పిల్లలు ఎంతమంది ఉన్నారో వారందరిని ఒక్కొక్కరిని నా ఎదుటికి తీసుకురమ్మనగా ఒక్కొక్కరిని పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నాయనా అంటూ అన్నాడు. ఒక్కొక్కరు వచ్చారు. వారు హైట్ను బట్టో అందాన్ని బట్టో ఈ ప్రవర్తన అనుకుంటున్నాడు, ఇతనేనేమో దేవుడు కోరుకున్నది అనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నేను ఇతను కోరుకోలేదు అన్నాడు. సరే, ఇంకెవరైనా ఉన్నారా అంటే అలాగా 7 కూడా ఒకరి ఎమ్మడి ఒకరు వచ్చారు. 7 ఎవరిని కూడా దేవుడు నేను కోరుకున్నాను అని సమూయేలుకి చెప్పలేదు. వీరేనా ఇంక ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు కడపటివాడు ఒకడున్నాడు, వాడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పగా వాడిని కూడా మీరు పిలవండి అని పిలిచేదాకా అక్కడే కూర్చుని వెళ్లకుండా ఉంటే, అప్పుడు దావీదుని పిలిచినప్పుడు దావీదంట లోనికి వస్తూ ఉన్నాడంట. లోనికి వచ్చినప్పుడు వెంటనే సమూయేలుతో అంటున్నాడు దేవుడు స్వరము ద్వారా, ఏమంటున్నాడంట, ఇదిగో ఇతడే నేను కోరుకునినవాడు. ఈ రాత్రి ఏం అర్థం చేసుకోవాలి ఈ లేఖన భాగాన్ని బట్టి అంటే, బిడ్డలారా, 7 కోరుకోలేదు, ఒక్కడనే దేవుడు కోరుకున్నాడు. అంటే 7 లేనిదేమిటి, దావీదులో ఉన్నదేమిటి? ఈ రాత్రి మనం ఇదే చూడబోతూ ఉన్నాం. భౌతికముగా మీరు ఆలోచన చేయాలి. భౌతికముగా 7 ఉపయోగకరంగా ఉన్నారు, రాజుకు సహకారులుగా ఉన్నారు, యుద్ధానికి వెళ్ళిన వారుగా ఉన్నారు, తండ్రి ఇంటనే ఉన్నవారుగా ఉన్నారు. గమనించండి, అంటే భౌతికముగా 7 ప్రయోజనకరముగానే కనబడుతూ ఉన్నారు. లోకములో వారు జీవిస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి, వారు ప్రయోజనకరమైన వారు కనుకనే రాజుతో పాటు ఉండడానికి, రాజు సైన్యంతో ఉండడానికి, యుద్ధంలోనికి వెళ్ళడానికి, తండ్రి ఇంట ఉండడానికి వారు ఉపయోగపడ్డారు. అయితే గమనించండి బిడ్డలారా, తండ్రికి అనుకూలంగా ఉండవచ్చు, ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకు అనుకూలంగా ఉండవచ్చు, కానీ ఎవరికి అనుకూలంగా లేరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి లేక తండ్రి అయిన దేవుడికి వారు ఇష్టలుగా లేరు కనుక దేవుడు వారిని కోరుకోలేదు. దావీదుని ఎందుకు కోరుకున్నాడు? దావీదులో ఏమున్నాయి? పనికి రాని వాడనే కదా యుద్ధంలోనికి తీసుకెళ్ళలేదు, ఉపయోగం లేనివాడనే కదా రాజు దగ్గర పెట్టలేదు, వీడి వల్ల ఉపయోగం లేదనే కదా తండ్రి తన ఇంటి వద్ద చేర్చుకోలేదు. గమనించాలి, అంటే భౌతికంగా మీరు చూసినప్పుడు దావీదు ఎందుకు పనికిరాని వాడిగా కనబడుచు ఉన్నాడు. ఇటు రాజుకు పనికిరాని వాడిగా ఉన్నాడు, ఇటు కుటుంబానికి పనికిరాని వాడిగా ఉన్నాడు. కనుక ఆ దావీదుని గొర్రెల కాపరిగా విడిచిపెట్టారు, పనికొచ్చే వారిని మాత్రమే ఇంటి దగ్గర పెట్టుకున్నారు. అయితే గమనించండి బిడ్డలారి, రాత్రి అందరికి ఉపయోగపడినట్లుగా ప్రజలకు ఉండవచ్చు, కానీ దేవుడు కోరుకునే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? అందరూ నిన్ను కోరుకోవచ్చు, అందరూ నిన్ను ఇష్టపడవచ్చు. నీ టాలెంట్ని బట్టో, నీ మాటను బట్టో, నీ బలాన్ని బట్టో, నీ డబ్బును బట్టో, నీ అందాన్ని బట్టో, నీ ఎత్తుని బట్టో, నువ్వు బంధువర్గాలను బట్టో, నీ అధికారాన్ని బట్టో, నీ ఉద్యోగాన్ని బట్టో, ఏదో ఒక కోణంలో ఏదో ఒకటి నీలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని బట్టి సమాజంలో ఉన్న వారికి నువ్వు ఇంపుగా కనబడవచ్చు, అందరూ నిన్ను మెచ్చుకున్నట్లుగా నీవు ఉండవచ్చు. ఈ రాత్రి మనం ప్రశ్నించుకోవాల్సిన మాట ఏమిటి అంటే, నన్ను అందరూ కోరుకుంటూ ఉన్నారు, నన్ను అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు, అయితే దేవుడు నన్ను కోరుకుంటూ ఉన్నాడా? దేవుడికి నేను ఇష్టడుగా ఉన్నానా అని ఈ రాత్రి మనం పరిశీలన చేయాలి. అయితే 7 దేవుడు కోరుకో, లోకం కోరుకుంది, లోకానికి ఉపయోగపడ్డారు, కుటుంబానికి ఉపయోగపడ్డారు, కానీ ఎవరికి ఉపయోగపడలేదు?
దేవుడికి ఉపయోగపడలేదు గనుక దేవుడు అన్నాడు, నేను ఎవరిని కోరుకోలేదు. ఈరోజు కూడా ఆలోచన చేయాలి. మనము కూడా మన కుటుంబానికి ఉపయోగపడుతున్నాం, పనికెళ్ళి సంపాదించుకొస్తున్నాం, మన కుటుంబానికి మనం ఉపయోగపడుతున్నాం, చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు కూడా మనం ఉపయోగపడుతున్నాం. కానీ దేవుడికి ఉపయోగపడుతూ ఉన్నామా? ఆలోచన చేయాలి. అయితే దావీదులో ఏముంటే దేవుడు కోరుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దావీదులో కొన్ని అనుభవాలు, ఒక 3 విషయాలు మీ ఎదుటికి తీసుకొస్తాను. మొదటిది, దేవుడు కోరుకోవడానికి గల కారణాలు ఏమిటో దావీదులోంచి మనం చూద్దాం. అందులో భాగముగా సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం, అక్కడే 26వ వచనం. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలుల నుండి ఈ నింద తొలగించు వానికి బహుమతి ఏమని తన వద్ద నిలిచి ఉన్న వారిని అడుగగా. చాలండి. దేవుడు కోరుకోవడానికి గల కారణము ఒకటి, దావీదు దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏమిటో చెబుతున్నాను, వినండి. ఏమిటయ్యా అంటే, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు. దావీదు ఒక భారం ఉంది, దావీదు ఒక మంట ఉంది. జీవము కలిగిన దేవుని సైన్యమును తునీకరిస్తే ఊరుకోడు. జీవము కలిగినటువంటి దేవుని బిడ్డలను ఎవరైనా తునీకరిస్తే ఊరుకోడు. ఒక కోపం, పౌరుషం, మంట. దావీదులో ఉన్నటువంటి గుణం ఏమిటంటే, జీవము కలిగిన దేవుణ్ణి ఎవరు సేవిస్తూ ఉన్నారో వారిని ఏ శత్రువైనా సరే ఏదైనా అంటే కనుక ఊరుకోడు బిడ్డలారా, ఢీకుంటాడు. ఏం చేస్తాడంట? ఢీకుంటాడు. అందుకంటున్నాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు, జీవము కలిగిన దేవుని సైన్యమును తునీకరించడానికి ఏ పాటివాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, 2 కారణాలు నేను మీకు తెలియజేస్తాను. అసలు ఎందుకని తునీకరిస్తూ ఉన్నాడు అంటే, ఇశ్రాయేలు ప్రజల్లో చేతకానితనం కలిగి ఉన్నారు. చేతకానితనాన్ని ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారు కాబట్టి ఈ గొలియాతు అనేవాడు ఇశ్రాయేలు ప్రజలను లేక జీవము కలిగిన సైన్యమును తునీకరించడానికి కారణం ఏమిటి? చేతకానితనం. జయించలేని వారిగా ఉన్నారు, విజయాన్ని పొందలేని వారిగా ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, భయపడేవారుగా ఉన్నారు, లోబడేవారుగా ఉన్నారు, ఆ ఫిలిష్తీయుడికి సాగిలి పడిపోయే వారుగా ఉన్నారు, ఇంకా ఆ ఫిలిష్తీయుడికి రాజే పడిపోయే వారుగా ఉన్నారు. ఈ రాత్రి మనం ఆలోచన చేయవలసింది ఏమిటంటే, దావీదులో ఉన్నటువంటి ఒక మంచి గుణం ఏమిటంటే, జీవము కలిగిన దేవుని సైన్యము కలిగిన వారిని ఎవడు తునీకరించడానికి వీలు లేదు. అంటే అవకాశము ఇవ్వకుండా మనం బ్రతకవలసిన వారమై ఉన్నాం. లోపము లేనివాడు తునీకరించలేడు. దావీదులో లోపం లేదు కాబట్టి, దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు కాబట్టి లొంగ తీసుకోవాలనుకున్నటువంటి ఫిలిష్తీయుడిని ఏం చేశాడు? జయించాడు. మనందరికీ తెలుసు, నిర్మూలపరిచాడు. ఈరోజు మనం గమనించాలి, జీవము కలిగిన దేవుని సైన్యమును అవమానపరుస్తున్నది ఏమిటి? అక్కడేమో ఫిలిష్తీయుడని గొలియాతు అవమానపరిచాడు. ఈరోజు ప్రభువు నమ్మిన మనమందరము జీవము కలిగిన దేవుని సైన్యం అయి ఉంటే
మరి ఈ సైన్యమును ఎవరు తునీకరిస్తూ ఉన్నారు అని చూస్తే బిడ్డలారా, మనము కలిగినటువంటి లోపాన్ని బట్టి జీవము కలిగిన దేవుని సైన్యమునకు మచ్చొస్తుంది. మనము కలిగినటువంటి పొరపాటును బట్టి, మనము కలిగి ఉన్నటువంటి అవిధేయతను బట్టి జీవము కలిగిన దేవుని నామానికి అవమానం కలుగుతూ ఉన్నారు. దావీదు ఓర్చుకోలేని వాడు, సహించలేనివాడు. జీవము కలిగిన దేవుని నామానికి మచ్చ రావడానికి వీలు లేదు. ఏం చేశాడు? మచ్చ రాకూడదు అంటే, నింద రాకూడదు అంటే, తుణీకరించకూడదంటే గొలియాతుని నిర్మూలపరిచాడు. ఇప్పుడు జీవము కలిగిన దేవుని సైన్యము తుణీకరించబడ్డదా, జయాన్ని పొందుందా అంటే జయాన్ని కలిగే ఉంది, తుణీకరించబడలేదు అని అర్థమైంది. ఎవరి ద్వారా? దావీదు ద్వారా జీవము కలిగిన దేవుని యొక్క సైన్యము తుణీకరించబడలేదు. దేవుని బిడ్డల వాక్యం వింటున్న మన జీవితాల్లో నిన్ను బట్టి సంఘము తుణీకరించబడకూడదు, నిన్ను బట్టి దేవుని యొక్క నామము తుణీకరించబడకూడదు, నిన్ను బట్టి దేవుని నామము అవమానపరచబడకూడదు. దావీదులో ఉన్న మంచి లక్షణం ఏమిటంటే, జీవము కలిగిన దేవుని సంఘానికి, జీవము కలిగిన దేవుని యొక్క నామానికి మచ్చ అనేది రాకుండా కాపాడుకునేవాడు. ఆ లక్షణం ఉంది ఆయన దగ్గర. ఈరోజు మనం ఆలోచన చేయాలి. జీవము కలిగిన దేవుని యొక్క సంఘానికి, లేక జీవము కలిగిన దేవునికి నామము తునీకరించబడుతుందేమో, దిగజారిపోతూ ఉందేమో ఆలోచన చేయాలి బిడ్డలారా. కానీ ఏది లోపముగా ఉందో దాన్ని కొట్టేసాడంతే. ఏది లోపముగా ఉందో దాన్ని కొట్టాడంతే, కూలిపోయింది. జీవము కలిగిన దేవుని యొక్క సైన్యమునకు ఏది అవమానం తెచ్చి పెడుతూ ఉందో దానిని మన ఇంటిలో నుండి, మన ఒంటిలో నుండి, మన చూపులో నుండి, మన మాటలో నుండి దాన్ని పెళ్ళగించాలి మనం. దావీదు గొలియాతుని కొట్టినట్లుగా, నిర్మూలపరచినట్లుగా. అర్థమైందండి? ఒక్కొక్కరు ఒక్కో దావీదు వల్లే ఉండాలి. ఇప్పుడు మనం జీవము కలిగిన దేవుని నామాన్ని తునీకరించే వారు లేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలను, దేవుని నామాన్ని అవమానపరిచేవారు అనేక మంది లేస్తూ ఉన్నారు. దావీదు లేచిన వారిని ఏం చేశాడు? నిర్మూలన చేశాడు. ఈరోజు గమనించాలి, రాత్రి మనం కూడా మన జీవితాల్లో బిడ్డలారా, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో దేవుని నామాన్ని తునీకరించేది, దేవుని నామాన్ని దిగజార్చేది, జీవము కలిగిన దేవుని యొక్క సైన్యమును లేక సంఘమును, ఆయన నామాన్ని, ఆయన పరిచర్యను నీ ద్వారా, నా ద్వారాలో నుండి ఏదైతే తునీకరించబడుతుందో దాన్ని మనం కూడా ఏం చేయాలంట? నిర్మూలపరచవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క మంచి లక్షణము దావీదులో ఉంది. రెండో లక్షణం ఏమిటని చూస్తే, సమూయేలు అదే మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం, అక్కడే అందుకు దావీదు, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడునైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గెడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని. రెండవ గుణం ఏమిటి అంటే, గొర్రెల మంద మీదకి సింహము, ఎలుగుబంటు వచ్చినాయి అంట. దావీదు కాయిచున్నటువంటి ఆ గొర్రెల మీదకి ఏమొచ్చినాయి? 2 వచ్చినాయి. ఒకటి సింహము,
రెండు ఎలుగుబంటి. ఈ రెండు వచ్చినప్పుడు ఏ మనుషుడు అక్కడ నిలవజాలడు. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు వచ్చినప్పుడు ఏ మనుషుడు కూడా అక్కడ నిలవజాలడు. ఎందుకంటే గొర్రె ముఖ్యమైనదా, మనిషి ముఖ్యమైన వాడా? మనిషే ముఖ్యమైన. గనుక గొర్రెలు ఎన్ని తినేసినా పర్వాలేదు కానీ నేను బ్రతకాలి అని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వెంటనే తన కంట పడగానే, తన కనుసూపు ఆ యొక్క ఎలుగుబంటి మీద, తన కనుసూపు ఆ యొక్క సింహం మీద పడగానే ముందు పారిపోతాడు. దాని గురించి యేసుక్రీస్తు వారు అన్నారు, జీతగాడే గొర్రెల మీదకి వచ్చినప్పుడు ఏమవుతాడు? గొర్రెలను విడిచి పారిపోతాడు. కానీ దావీదులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏమిటంటే, గొర్రెల మీదకి వచ్చింది సింహము తనను కూడా చీల్చగలుగుతుంది, ఎలుగుబంటు తనను కూడా చీల్చేయగలుగుతుంది. అయితే బిడలారా, గొర్రెను పట్టుకుందంట, కానీ దావీదు విడిచిపెట్టలేదు. వెంటనే దాన్ని వెంటాడాడు, గెడ్డం పట్టుకు దాన్ని చీల్చివేశాడు. సంసోను కూడా సింహాన్ని ఏం చేశాడు? చీల్చేశాడని న్యాయాధిపతుల గ్రంథం చెప్తూ ఉన్నది. దావీదులో రెండో గుణం ఏమిటంటే, ఈ గొర్రెలనే మంద అనే సంఘాన్ని సంరక్షించగలిగినటువంటి వాడిగా కనబడుచు ఉన్నాడు. దావీదులో ఉన్న రెండో లక్షణం ఏమిటంటే, సంఘములో ఉన్నటువంటి గొర్రెలకి ఏ అపాయము కలగకుండా, ఒకవేళ ఎటువంటి అపాయం వచ్చినా ఆ అపాయాన్ని ఎదుర్కోగలిగినటువంటి వాడిగా మనకి కనబడుచు ఉన్నాడు. రెండవ లక్షణం ఏమిటంటే, గొర్రెలు నష్టపోకుండా, గొర్రెలు సింహము లేక ఎలుగుబంటి యొక్క బారిన పడి చనిపోకుండా దావీదు సంరక్షించేవాడిగా కనబడుచు ఉన్నాడు. ఆ బాధ్యతను కలిగిన వాడిగా కనబడుచు ఉన్నాడు. ఒక మాట చెబుతాను, వినండి. సింహము కానీ లేక ఎలుగుబంటు కానీ సహజంగా ఎప్పుడు వస్తాయి అంటే, ఏదైనా మనకి తెలియనప్పుడు, తెలియకుండా ఉన్నప్పుడు, మనము లేనప్పుడు, కాపరి లేనప్పుడు మాటు కాసి అవి పట్టుకుపోతాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, దావీదు బిడలారా అనుక్షణము కూడా ఎలా ఉన్నాడంటే మెలకు కలిగిన వాడిగా ఉన్నాడు. ఈరోజు దీనిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, నీ ద్వారా లేక నా ద్వారా, మనందరి ద్వారా అనగా ఒకరిని బట్టి ఒకరముగా మనం చూసుకున్నట్లయితే, నీవైనా నేనైనా సరే సంఘముల నుండి చెదిరిపోకున్నట్లుగా ఏమని మనం ఒకరము కాయగలిగిన వారుగా, అలా మెలుకోగలిగిన వారుగా, దానిని సంరక్షించుకోగలిగిన వారుగా మనం ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఒకరు పోట్లాడుకుంటే ఏమవుతాయి? ఒకరు గొడవ పడితే ఏమవుతుంది? ఒకరిని చూసి ఒకరు అసూయ పడితే ఎలా ఉంటుంది? ఒకరు భేదపోయారంటే ఎలా ఉంటుంది? అయితే దావీదులోని మంచి గుణం ఏమిటంటే, అది పోతే పోయిందిలే అని కాకుండా, దేవుని బిడ్డలారా ఎలా ఉన్నాడని మనం చూస్తే, ఆ యొక్క గొర్రెలను సంరక్షించేవాడిగా ఉన్నాడు, గొర్రెలను కాపాడేవాడిగా ఉన్నాడు. తనను బట్టి గొర్రెలకు ఎటువంటి హాని కలగకుండా మెలకు కలిగి జాగ్రత్తలు తీసుకునేవాడిగా ఉన్నాడు. రెండవ గుణంలో మనం గమనించాలి, నన్ను బట్టి ఎలా ఉండాలంట? కట్టబడినటువంటి సంఘముగా ఉండాలి, చెదిరిపోయే సంఘముగా ఉండదు. దావీదులో ఉన్న రెండో గుణం ఏమిటంటే, శత్రువును నిర్మూలపరిచాడు, గొర్రెలను కాపాడాడు. అంటే సమస్యను పరిష్కరించాడు. దేనిని పరిష్కరించాడండి? మనం ఏం చేస్తామంటే సమస్యను పెంచుతాం. అందుకే దేవుడు అన్నాడు చక్కటి మాట, దీనికి ఏమన్నాడంటే, సమాధానపరచువారు మాత్రమే, నేను యాడ్ చేసినది, సమాధానపరచువారు మాత్రమే ధన్యుల, చదివారా? సమాధానపరచువారు మాత్రమే
అది రైట్ తండ్రి. దేవుని కుమారుల పిల్లలు దావీదును మనం చూడవచ్చు. దావీదులో మంచి గుణం ఏమిటాయి అంటే గొర్రెలను సంరక్షించేవాడిగా ఉన్నాడు. శత్రువును నిర్మూలపరిచాడు, సింహాన్ని నిర్మూలపరిచాడు, ఎలుగుబంటి నిర్మూలపరిచాడు. బిడ్డ, వాక్యం వింటున్నటువంటి మనందరి జీవితాల్లో సమస్యను అణిచివేయే రీతిగా ఉంటున్నావా? సమస్య తలెత్తినప్పుడు దాన్ని అణిచివేసే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? లేక దాన్ని మరొకరికి అంటించేవాడిగా, మరొకరికి రుద్దేవాడిగా, మరొకరికి చెప్పేవాడిగా ఉంటున్నావా? ఆలోచన చెయ్యాలి. దేవుడు ఎందుకు దావీదుని కోరుకున్నాడు? ప్రజలందరికీ, గ్రామానికి, కుటుంబానికి ఉన్నవారే ఉపయోగపడ్డారు, దావీదు ఉపయోగపడలేదు. కానీ దావీదు కోరుకున్నాడు, ప్రజలు కోరుకోలేదు. దేవుడు కోరుకునేవాడు ప్రజలు కూడా, ప్రజల దృష్టి కూడా తునీకరించబడేవాడిగానే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రజలందరికీ ఉపయోగపడేవారికి 7 ఉన్నారు. రాజుకు ఉపయోగం లేనివాడిగా, కుటుంబానికి ఉపయోగం లేనివాడిగా, ప్రజలకు ఉపయోగం లేనివాడిగా ఎవరున్నారు? దావీదు ఉన్నాడు. అయితే దేవుడికి ఏమో దావీదు ఉపయోగపడినట్లుగా ఉన్నాడు, వీరు దేవుడికి రివర్సల్ ఉందా లేదా ఇక్కడ? అంతే, గుర్తుపెట్టు. అయితే ఇక్కడ మనం గమనించాలి, రెండవది సమస్యను సాల్వ్ చేసేవాడిగా ఉన్నాడు. బిడ్డ, ఏదైనా చిన్న సమస్య వస్తుంది, అయ్యా ఆగండి అయ్యి అంటే ఆగుతాం మనం? ఆగుతామా? ఆగం. ఉండండి బా, ఉండండి నాయన మాట్లాడదామంటే మాటకి మాట. దావీదు ఎలా ఉన్నాడు అంటే శత్రువును నిర్మూలపరిచాడు, గొర్రెలను సంరక్షించుకున్నాడు. అంటే సంఘ బిడ్డలుగా మనమందరము ఒక ఐక్యతగా ఉండి శత్రువును తరిమేవారుగా ఉండాలి. దావీదులో ఆ గుణాన్ని కలిగి ఉన్నాడు. దావీదు ఒక గొర్రె కూడా బీరవ్వకుండా కాపాడేవాడిగా ఉన్నాడు. బిడ్డలారా, ఈ అన్నదమ్ముల్లో, ఆ వారిలో లేదు, 7 లేవు ఈ గుణాలు. గుర్తుపెట్టుకోండి. ఒక సమస్య వచ్చిందంటే సంఘములో, లేక ఒక సమస్య వచ్చిందంటే కుటుంబంలో, దాన్ని ఆర్పేవారిగా మనం ఉండాలి, లేక దాన్ని అణిచేసేవారిగా మనం ఉండాలి, లేక దాన్ని కనుమరుగు చేసేవారిగా ఉండాలి. అంటే సింహానికి చీల్చేసేవారిగా ఉండాలి. చీల్చేది కనబడుతుంది, అది లేతుంది పైకి, బస్సు కొడుతుందా? ఉండదు. గనుక మనం అలా ఉండాలన్నమాట. ఒక అడవి అంటుకుపోయిందంట. అడవి పిల్లలు, ఒక అడవి అంటుకుపోయిందంట. అంటుకుపోతే అడవిలో ఉన్నటువంటి సింహాలు, జంతువులన్నీ కూడా అంటుకుపోవడం ద్వారా వేడి వస్తుంది కదండి. అవి సన్సన్గా నడుచుకుంటా, పాములు, తేళ్ళు ఇవన్నీ వెళ్ళిపోయి, పక్షులు కూడా గూళ్ళు పెట్టుకునే పక్షులు కూడా ఉన్నాయి, అన్నీ కూడా వెళ్ళిపోయి, జంతువులు వెళ్ళిపోయి, పశువులు వెళ్ళిపోయి, పాకే పురుగులు వెళ్ళిపోయి, ఆకాశ పక్షులని ఎగిరిపోయి. వెట్లారా, అయితే అడవి పెద్దడు, అడవి అంటే పెద్దది. అందులో ఒక పక్షి ఏం చేస్తుంది అంటే ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. అంతే. ఆ అడవు క్షేమముగా ఉన్నంత కాలము, పచ్చగా ఉన్నంత కాలము ఆ అడవే వాటికి ఆశ్రయముగా ఉంది. ఆ అడవిలోంచే వారికి ఆహారం దొరికింది. అడవి మీదే అవి చాలా బ్రతికాయి. అడవి ఉన్న వాళ్ళనే అవి సంరక్షణగా ఉన్నాయి, ఆహారం తిన్నాయి, వేటాడిని, పిల్లలు పెట్టుకున్నాయి, వృద్ధి చెందిని. కాస్త ఆ అడవికి అపాయం వచ్చింది, కాస్త ఆ అడవి అంటుకుపోయింది, తగలబడిపోయింది. వెంటనే అడవిని విడిచిపెట్టేసి ఎవరి దారిన వేరు వెళ్ళిపోయింది. అందులో ఒక పక్షి ఏం చేస్తుంది అంటే నదిలోనికి వెళ్ళి వస్తుందంట, నదికెళ్ళి వస్తుందంట. ఒక వ్యక్తి గమనించాడట, అరే ఇదేమిటి పక్షి నదికి వెళుతుంది, అడుగు మీదకి వస్తుంది, ఆ ఎగిరి పైకి వస్తుంది, ఆ మంట పైకి వస్తుంది, నదికి వెళుతుంది, అడవికి వస్తుంది, నదికి వెళుతుంది, అడవికి వస్తుంది. ఏంటయ్యా మనం చూస్తున్నట్లయితే అది నోటితో అడవులోని, నదిలోనికి వెళ్ళి నీరుని తీసుకొచ్చి ఆ మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేస్తుందంట. దాని నోట అంటే కింద పోస్తే 2 డ్రాప్లే పడతాయి, 2 చుక్కలే పడతాయి. కానీ అది చేయవలసినంత ప్రయత్నము అది చేస్తూ ఉంది. అది చేయవలసిన, దాని సాయుధ్యతలో చేయవలసిన ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఉన్నవన్నీ కూడా విడిచి అది ఆర్పడానికి ప్రయత్నిస్తూ ఉంది, అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ఉంది, సలార్చడానికి ప్రయత్నిస్తూ ఉంది.
కాపాడడానికి, సంరక్షించడానికి ప్రయత్నిస్తాడు. దావీదు కూడా, దావీదులో ఉన్న రెండో గుణం సంరక్షించేవాడిగా ఉన్నాడు. ఒక సమస్య వచ్చిందంటే దాన్ని ఎలా పరిష్కరించాలో దావీదు కలిగిన వాడు కనుక వీళ్ళలా పరిష్కరించాడు. ఈరోజు మనం గమనించండి, ఒక సంఘంలోనే ఒకరికి వస్తే ఇది 4 ఏళ్ళకి అంటిస్తాం, లేదా సంఘంలోనే ఒక బ్యాచ్ను ఒక పక్కకి గెంటేస్తాం, ఒక బ్యాచ్ను ఒక పక్కకి ఏరైపోయినట్లుగా చేసుకుంటూ జరుగుతున్నటువంటి సంఘటనలు కదా. అయితే దేవుడు ఎందుకు దావీదుని కోరుకున్నాడు అంటే శత్రువుని నిర్మూలపరిచాడు, మందని కాపాడుకున్నాడు. అంటే సంఘాన్ని ఐక్యతగా కాపాడుకున్నారు. సంఘంలోకి వచ్చిన సమస్యని, సంఘంలోకి వచ్చిన శత్రువుని తరిమి కొట్టేశారు. 2 మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడో విషయాన్ని అక్కడే 39వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనం. ఈ సామాగ్ని దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటి పైన కత్తి పట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూచుకుని తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటిలోనికి వెళ్ళి 5 నున్నని రాళ్ళను వేరుకుని, చాలండి. 3వ గుణము, దావీదులో ఉన్నటువంటి 3వ గుణం ఏమిటి అని మీరు చూస్తే, దావీదుకి వాడికి లేదంట. ఏది లేదు? అందరూ చెప్పాలి, బాగా ఉపయోగపడుతుంది ఈ మాట. దావీదుకి ఏమి లేదు? ఏది వాడికి లేదు? యుద్ధ సామగ్ర్యము ధరించుకోవడములో దావీదుకి వాడిక లేదు. ఏది వాడిక? గొర్రెలు కాయించున్నప్పుడు తను ఏ విధముగా కలిగి ఉన్నాడో ఆ కర్రనే చేత పట్టిన వాడిగా ఉన్నాడు. కానీ వస్త్రములు కానీ, అంటే అక్కడ ఉన్నటువంటివి, యుద్ధానికి వెళ్ళినప్పుడు కొన్ని ఆయుధాలను ధరించుకోవాలి. ఆ ధరించాడంట, కానీ అతనికి ఏమి లేదు, వాడిక లేదు. ఇది నా వల్ల కాదు, తొలగించేసి. దావీదులో ఉన్న 3వ గుణం ఏమిటాయి అంటే, దావీదు ఎక్కడ హెచ్చరిక పోయేవాడు కాదు. 2వది పరిస్థితులను బట్టి మారిపోయేవాడు కాదు, కాలాన్ని బట్టి మారేవాడు కాదు, సమయ పాలన బట్టి మారేవాడు కాదు, మందిరానికి వస్తే ఒక రకంగా ఉండేవాడు కాదు, ఫంక్షన్లకు వెళ్తే ఒక రకంగా ఉండేవాడు కాదు. వాడికి లేదంట. గొర్రెలు కాయించినప్పుడు ఎలా ఉన్నాడో, యుద్ధానికి వెళ్ళినా అది ఆయన వాడికి. గొర్రెలు కాసినప్పుడు ఎలా ఉన్నాడో, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడో ఆలోచన చేయాలి. మంచి గుణం. మనం చూస్తే ఎలా ఉంటాం? మందిరానికి వస్తే ఒక రకంగా కనబడతాం, ఫంక్షన్కి వెళ్తే ఒక రకంగా ఉంటాం, బంధువు వర్గాలు చుట్టాల ఇంటికి వెళ్తే ఒక రకంగా ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ ప్రదేశానికి తగ్గట్లుగా వారికి అనుకూలంగా మనం కనబడతాం. అది మన వాడుక కదండి. దావీదులో ఉన్న 3వ గుణం, మంచి గుణం ఏమిటంటే, ఇంటికాడు ఉంటే ఎలా ఉన్నాడో, మందిరానికి వచ్చిన ఒకటే, ఇంటికాడు ఉన్న ఒకటే, ఫంక్షన్కి వెళ్ళిన ఒకటే, అధికారుల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నాడు? కర్రే. తన అలవాటు ఎలా ఉందో
తన సాధారణమైన జీవితం ఎలా ఉందో ఆ జీవితాన్ని కనుపరిచాడు. కానీ యుద్ధానికి వెళ్తే ఒక రకమైనటువంటి దుస్తులు, గొర్రెలు కాస్తే ఒక రకమైనటువంటి ఆయుధాలు ధరించలేదు. అది నాకు వాడుక కాదు అని చెప్తూ, ఈ లోకంలో మీరు చూడండి, ప్రభు నమ్మినటువంటి క్రైస్తవ కుటుంబాలను, మన కుటుంబాలతో సైతం మనం చూసుకుంటే మందిరానికి వచ్చినప్పుడు ఒక పోలికలో ఒక రూపంలో కనబడతాం. ఇతరితర ఆయా రీతిగా ఉన్నటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఒక రీతిగా మనము కనబడుతూ ఉంటాం. ఈ మందిరం స్టార్ట్ చేసే ముందు జాషువా లోపలికి వచ్చాడు. ఈ లైట్ పెట్టి ఆ లైట్ పెట్టాం, ఇవన్నీ లైట్లు వేస్తే ఆయన జాషువాకి ఏమనిపించిందో, మందిరం కొత్తగా ఉంది అంటున్నాడు. ఎలా ఉందంట? కొత్తగా ఉంది. ఎవరైనా లోపలికి వస్తే కొత్తగా ఉంది అనుకుంటారు. ఎందుకని? లైటింగ్ ఎక్కువగా ఉంది, డిమ్ముగా ఉంది, కాంతి పెరిగింది, కాబట్టి రూపురేఖలు మారిని, మునుపటి మందిరం లాగా లేదనుకుంటారు అంటున్నాడు. ఆలోచన చేయాలి. మందిరానికి వస్తే దైవత్వం కనబడుతుంది, 10 మందిలోనికి వెళితేనేమో లోకము కనబడుతుంది, ఇంకా ఆయా కార్యక్రమాలకు వెళ్తేనే వేషధారణ కనబడుతూ ఉంటుంది. దావీదులో మంచి గుణం ఏమిటాయి అంటే, వాడికి లేదంట, అయ్యా నా వల్ల కాదయ్యేదా, నేను ఎంత యాసం వేసుకోవాలన్నా నా ఆత్మీయ జీవితానికి నాకు చెట్ అవుతుంది, ఎంత మేకతోళ్ళను కప్పుకోవాలన్నా, శర్మ గొర్రెను తరించుకోవాలన్నా నా ఆత్మీయ జీవితానికి నా మనస్సాక్షి ఒప్పుకోవడం వల్ల, నా దేవుడి మీద ఉన్నటువంటి భక్తి జీవితం నాకు ఉపయోగపడి, నాకు నచ్చుతున్నా, నా వల్ల కాదు. రాజా నువ్వు ఎన్ని చెప్పినా సరే నా వల్ల కాదయ్యా. కొంతమంది ఉంటారు, తాగరంటే ఆడ మాట కాదంటారు. 10 మంది దగ్గరికి వెళ్ళాకమ్మ ఇలా చెయ్యంటే వాళ్ళ మాట కాదంటారు కదండి. దావీదు సవులు ధరించాడంట. దావీదుకి అయ్యా నా వల్ల కాదు, నా ఆత్మీయ జీవితం నేను పాడు చేసుకోలేను, నా ఆత్మీయ జీవితం నా పరిశుద్ధం నేను కోల్పోలేను, నాకున్నటువంటి పేరు, నాకున్నటువంటి మంచి సాక్ష్యం, నాకున్నటువంటి నీతిని నేను కోల్పోలేను. అయ్యా నువ్వు రాజువే కావచ్చు, నువ్వు ఇష్టపడి నాకు ఇవ్వచ్చు, నా వల్ల కాదు. వెంటనే విడిచిపెట్టేసాడు. దావీదులో ఉన్నటువంటి 3 గుణాలను మీరు చూడాలి. ఓకే, మంచిది. మరి వాక్యం ముగించబడుతున్నది. దేవుడు దావీదుని ఎందుకు కోరుకున్నాడు?